కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులకు సంబంధించి సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కొత్త చట్టాలను గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులకు అమలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం 2025 సెప్టెంబర్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల టెండర్లో ఒక నల్ల చట్టాన్ని పట్టుకొచ్చింది. సింగరేణిలో గత 18, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కాంట్రాక్ట్ కార్మికులకు మరి టెండరు నూతనంగా వచ్చినప్పుడు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఈరోజు పాత టెండర్లో కూడా తీసుకొచ్చి ఈ యొక్క కాంట్రాక్టు సెక్యూరిటీ కార్మికులను ఇప్పుడు వచ్చే టెండర్లో వాళ్ళందరినీ కూడా రన్నింగ్ పెట్టి వాళ్ళందరికీ సర్టిఫికేట్లు అదే మెడికల్ ఇవన్నీ కూడా చెకప్ చేసి మళ్ళీ వాళ్ళ రిక్రూట్మెంట్ చేద్దామని తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ కోసం ఐఎఫ్టీయూ మరి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ సెక్యూరిటీ జీఎం గారికి డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ నల్ల చట్టం రద్దు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యలోనే సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఐఎఫ్టీగా తీసుకోబోతున్నాం. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. యథావిధిగా టెండర్ అయిపోయిన తర్వాత వచ్చిన కాంట్రాక్ట్ యథావిధిగా అదే కార్మికులను పనిలో కొనసాగించే విధంగా పద్ధతి తీసుకురావాలని మరోమారు సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీయూ మరి డిమాండ్ చేస్తున్నది. అది ప్రధానంగా ఈరోజు ఇది ఒక భూపాలపల్లినే మొదలైంది కాబట్టి ఈ ఉద్యమం కూడా భూపాలపల్లి నుంచే స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యలో మరి సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కాంట్రాక్ట్ కార్మికునికి జీతాలు పెంచినప్పటికీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి. సింగరేణి భూనివాసులు ఉన్నారు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రభావిత గ్రామాలకు సంబంధించిన యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తొలగించే కుట్రలు పంతున్నారు. ఇప్పటికే చాలా టెండర్లు కూడా రద్దు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇది నిరుద్యోగం పెరిగి ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుందని కూడా ప్రభుత్వాన్ని మరియు సింగరేణి యాజమాన్యం హెచ్చరించడం జరుగుతున్నది.